ఒకానొక దశలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీకి వెళ్ళిపోతాడనే ప్రచారం కూడా జరిగింది. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డే కాకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాత్ర కూడా ఉండి ఉండొచ్చని ఊహాగానాలు ఉన్నాయి. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భారతీయ జనతా పార్టీలో ఉన్న ఆయన్ని తీసుకొచ్చి కాంగ్రెస్లో చేర్చుకుని నిన్ను మంత్రి చేస్తామన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి ఇస్తా అన్నారు, రాజగోపాల్ రెడ్డికి సోదరుడికి ఇస్తా అన్నారు, ఇద్దరికీ మంత్రి పదవి ఇస్తా అన్నారు. రాజగోపాల్ రెడ్డి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు, రాలా, వస్తుందనే నమ్మకం కూడా ఏం లేదు. వాస్తు దోషం అని చెప్పి మునుగోడులో ఉండి ఆయన కార్యాలయంలో అన్ని కొన్ని మార్పులు చేర్పులు కూలగొట్టడం కట్టడం చేస్తున్నాడు. ఇప్పుడు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో కూడా ఆయనకు అవకాశం వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక కుటుంబంలో ఇద్దరికి ఎట్లు ఇస్తాం? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలోనే మంత్రుల వ్యవహారం చూస్తే 2 జిల్లాలే. ఏంటి, మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి ఉన్నాడు, జూపల్లి కృష్ణారావు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. ఇక ఏకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, అక్కడున్నాయి 10 నియోజకవర్గాలు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అక్కడ తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 10 శాసనసభ్యులు ఉంటే 3కి ఇచ్చారు. ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి భర్తలు, అటు నింపటంలా. అసలు కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యమే లేదు. రంగారెడ్డి నుంచి మంత్రివర్గంలో స్థానం లేదు, నిజామాబాద్కి స్థానం లేదు, ఆదిలాబాద్ జిల్లాకి మంత్రివర్గంలో స్థానం లేదు, కరీంనగర్కి లేదు. ఈ విధంగా సగం జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యమే లేదు, అసలు దాంట్లో ప్రవేశమే లేదు. ఆ మంత్రివర్గ భర్తలు ఖాళీగా పెట్టి ఊరిస్తూ వచ్చారు. 15 నెలలు అయిపోయింది. పరిపాలన అస్తవ్యస్తం, పరిపాలన అంతా కేంద్రీకృతమైంది. ఆ రేవంత్ రెడ్డి తెలిసి తెలవక హైడ్రా అని చెప్పి మొత్తం అనుమతులు ఉన్న బిల్డింగ్ని లేని బిల్డింగ్లన్నీ కూలగొట్టి ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుని దానివల్ల రియల్ ఎస్టేట్ ఢమాలు మంది, మొత్తం రియల్ ఎస్టేట్ వాళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్ అమరావతికి వచ్చేసారు. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో పొలాలు, స్థలాలు, బిల్డింగులు, అపార్ట్మెంట్లు కొనేవాడు లేడు, అమ్మేవాడు లేడు, రేట్లు పడిపోయినాయి. ఇక మళ్ళీ అవి లేచే పరిస్థితే లేదని చెప్పి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ఏజెంట్లు బాధపడుతున్నారు. ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అక్కసు ఏంటంటే ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలనుకున్నాడు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడై తర్వాత గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. ముఖ్యమంత్రి కాల, కనీసం డిప్యూటీ చీఫ్ మినిస్టరు కాల. ఏం కాకపోతే కాపోయాడు, పోని ఆయనకు ప్రాధాన్యత ఉందా అంటే ప్రాధాన్యత లేదు. పార్టీలు మారి వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యతలో ఏమాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అసలు పట్టించుకోవట్లా. అంటే రేవంత్ రెడ్డి మనసులో పెట్టుకున్నాడు. అప్పట్లో మాణిక్యం ఠాకూర్ని ప్రలోభపెట్టి లంచమిచ్చి నువ్వు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యావు, అసలు నీకేం హక్కు ఉంది, నువ్వు పార్టీలు మారొచ్చి ఈ రోజున ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అవుతావా అని చెప్పి ఆయన కడిగి పారేశాడు. దాదాపు ఒక 6 నెలల పాటు నేను గాంధీ భవన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం గడప ఎక్కనన్నాడు. రేవంత్ రెడ్డికి అది గుర్తుంది. అందుకు ఎప్పుడైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి డేంజరే అనుకున్నాడు, దూరంగా పెట్టాడు. ఇప్పుడు ఈ కేవలం 11 మందిలో కాదు అసంతృప్తి, తెలంగాణ రాష్ట్రంలోని అందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఈ అసంతృప్తి గూడు కట్టుకుంది. అయితే ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది ఉందా అంటే ఏం ఇబ్బంది లేదు, ప్రభుత్వం ఏం కూలిపోదు. 5 ఏళ్ళు ఉంటుంది. 5 ఏళ్లే కాదు, 28 నవంబర్లో జరగవలసిన ఎన్నికలు జమిలీ ఎన్నికల కారణం వల్ల 29 వరకు ఎన్నికలు ఉండవు. అయితే 28 తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతుందా లేదా, రాష్ట్రపతి పాలన పెడతారా అనేది ఉభయ పార్లమెంట్ సభలు నిర్ణయం చేయాలి. కనుక ఈ ఎన్నికలు ఇప్పుడులో రావు, ప్రభుత్వానికి ఎటువంటి భంగం లేదు. రేవంత్ రెడ్డికి తెలుసు ఇదేదో ఊడిపోయే ముక్క అని చెప్పి ముందుగానే ఒక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చేశాడు. గెలిచింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 64,
ఈయన కొనుక్కొచ్చింది బీఆర్ఎస్ పార్టీ నుంచి 10, 74 అయ్యారు. ఒక సిపిఐ అని ఉండే 75. ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచింది 39, 10 మంది వెళ్ళిపోతే మిగిలింది 29. భారతీయ జనతా పార్టీ 8 మంది ఉన్నారు. వాళ్ళు ఏమి కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తారు. ఎందుకు 2029లో జమిలి ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ గ్యారంటీగా గెలుస్తుంది కనుక వాళ్ళు ఏమి ఎక్కడ మాట్లాడకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 6 నెలల కాలంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 39 శాసనసభ్య సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ 0 కొట్టేసింది. తర్వాత 64 సీట్లు గెలిచిన కాంగ్రెస్ కేవలం 8 సీట్లకే పరిమితం. 8 అసెంబ్లీలో గెలిచిన భారతీయ జనతా పార్టీ 8 లోక్సభలు గెలిచింది. అంటే 8 లోక్సభలు అంటే సగం రాష్ట్రాన్ని కైవసం చేసుకుంది. ఈ రోజున్న పరిస్థితి ఎలా ఉందంటే ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి రంగారెడ్డి 5 జిల్లాలలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ ఆధిపత్యంలో ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ అంతే సంగతులు. అందువల్ల ఇప్పుడు ఈ వివాదం అంతా ఎవరికి కలిసి వచ్చే అంశం అంటే భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చింది. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో లేదు, ఒక అవకాశం ఇద్దామని ఇస్తే 6 గ్యారెంటీలను మోసం చేశారు. 6 గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితే లేదు. 6 గ్యారెంటీలు అమలు చేయకపోగా వీళ్ళు కొట్టుకుంటున్నారు, ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. మరి 6 మంత్రుల పదవులు ఖాళీగా పెట్టి ఎవరికోకుండా ఏకఛత్రాధిపత్యం కింద రేవంత్ రెడ్డి పరిపాలిస్తున్నాడు. ఇంకొకటి ఏంటి వచ్చిందంటే ఇదంతా రెడ్డి ఆధిపత్యం. తెలంగాణలో ఉన్నది వాళ్ళ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఈ జనగణన తర్వాత వాళ్ళు ప్రకటించిన ఫలితాలు ఏది ఏ కులాలు ఎంతమంది ఉన్నారని. బీసీల శాతము 56% ఉన్నారు తెలంగాణలో.